కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. తనిష్ఠ నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు. ఈ కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయం 14, రాజపూజితము 7, అవమానము 5 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి గమనం గనక చూసుకున్నట్లయితే 14వ తేదీ మే 2025 వరకు కూడా 4వ స్థానంలో, దాని తదుపరి ఏమిటి పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు. అయితే మే 14వ తేదీ వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తుండగా 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడము, చేసేటువంటి పనులలో నిబద్ధతగా ఉండడము, వృత్తి వ్యాపారాదులలో మంచి నైపుణ్యాదులు అనేటువంటి సంభవించడము, మరి కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనడం, స్త్రీ సౌఖ్యం లభించడం, వివాహం కాని వారికి వివాహం జరగడం, వివాహ ప్రయత్నాదులు సఫలీకృతం కావడం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడం, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ప్రజలలో మన్నలు అనేటువంటిది కలగడము, పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి బావుగా ఉండడం, వ్యవసాయదారులకు కూడా బావుగా ఉండడం, విధంగా చూసుకున్నట్లయితే అన్ని కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవగురు అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు.